రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. కామారెడ్డిలో 48 గంటల్లో 65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి దాదాపు 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓవరాల్ గా కామారెడ్డి వ్యాప్తంగా 76 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్య ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మనకు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదవుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 48 గంటల్లోనే ఇటు మెదక్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఆ ప్రాంతాల్లో దాదాపు మనకు 60 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. మరి ఈ వర్షపాతంకి సంబంధించి ఎలా రికార్డ్ చేశారు, దాంతోపాటు ఈ రికార్డింగ్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ప్రజెంట్ నేను ఐఎండీలో ఉన్నాను, వాతావరణ కేంద్రంకి సంబంధించి. మరి మనతో పాటు మెట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి అప్పారావు గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. సో ఈ పరికరం ఏంటి, దాంతోపాటు ఈ మనకు ఏదైతే వర్షం కురుస్తుందో దానికి సంబంధించి ఏ విధంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటా ఉంటారు, ఏ విధంగా మనకు ఇన్ని సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది, ఇన్ని అవర్స్లో నమోదైంది అనేసి ఏ విధంగా చెప్తారో తెలుసుకుందాం. అప్పారావు గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. మన దగ్గర పడకపోయినా కానీ జిల్లాలో మాత్రం ఇటు కామారెడ్డి, మెదక్ సిచ్యువేషన్ చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది అక్కడ ఏ విధంగా ఉందో. సో దాదాపు 50 సెంటీమీటర్లు, 60 సెంటీమీటర్లు 24 గంటల్లో, 48 గంటల్లో అని చెప్తూ ఉన్నారు. అసలు ఈ రెయిన్ఫాల్ కి సంబంధించి ఏ విధంగా మెజర్ చేస్తారండి? మీరు చెప్పింది కరెక్టేనండి. త్రూఅవుట్ ద స్టేట్ ఆల్మోస్ట్ యూనిఫామ్గా రెయిన్ఫాల్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి హైదరాబాద్ కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ప్యారలల్లీ మనకి కామారెడ్డి కానీ, ఆదిలాబాద్ కానీ అటువైపు అంతా కొద్దిగా ఎక్కువ ఉద్రిక్తతగా ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ కూడా మాకు ఈ రెయిన్ఫాల్ని మెజర్ చేసే పాయింట్స్, స్టేషన్స్ ఉన్నాయండి. అయితే మన ఇప్పుడు ఐఎండీ పరంగా చూసుకున్నట్టయితే మాకు ఈ వాతావరణ కేంద్రంకి హైదరాబాద్ ఒకటి, రామగుండం ఒకటి, నిజామాబాద్ ఒకటి ఐఎండి కింద వస్తాయండి. సో మిగిలిన స్టేషన్స్ మీరు ఏవైతే ప్లేసెస్ చెప్పారో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా మావి ఈ పాయింట్స్ ఉన్నాయి. అవి అక్కడ ఎవరు మేనేజ్ చేస్తారో అంటే స్టేట్ గవర్నమెంట్ పీపుల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటూ నెలకి వాళ్ళకి హానరేరియం పే చేస్తూ మేము అక్కడ నుంచి కూడా డేటా తీసుకుంటున్నాము. సో ఎందుకు అంటే ఇంకా మెరుగైన ఫోర్కాస్ట్ ఇవ్వడానికి, అక్యురేట్ ఫోర్కాస్ట్ చేయడానికి ఎంతో ప్రయత్నాలు అయితే సాగుతూ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా మన డిపార్ట్మెంట్లో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ అని కూడా అవి కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అరౌండ్ 60 ఉన్నాయి మన స్టేషన్లో ఇంచుమించు. సో మన మొత్తం రాష్ట్రంలో 60 స్టేషన్స్ నుంచి కూడా మనకి ఈ వెదర్ డేటా కానీ, టెంపరేచర్ డేటా, ఎవ్రీథింగ్ మనకు వస్తుంది. సో ఇవన్నీ టూల్స్ని యూజ్ చేసుకొని మా డ్యూటీ ఆఫీసర్ గారు, మా ఫోర్కాస్టర్స్, మా మేడం నాగరత్న గారు అనాలిసిస్ చేసి మనకి ఫోర్కాస్ట్ అనేది ఇష్యూ చేయడం అవుతుందండి. సో మెజూర్ అనేది ఈ పరికరం ఇది ఏదైతే చూపిస్తున్నారో దీనికి సంబంధించి దీని నేమ్ ఏంటండి, దాంతోపాటు ఈ రెయిన్ఫాల్కి సంబంధించి ఏ విధంగా మెజూర్ చేస్తారు, ఇది ఎలా వర్క్ చేస్తూ ఉంటుంది? దీన్ని సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్ అంటారండి. దానంతలదే రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది 24 అవర్స్ వరకు. అంటే మా డే స్టార్ట్స్ అట్ 8:30 in the morning అండ్ ఇట్ ఎండ్స్ అట్ 8:30 in the నెక్స్ట్ డే. సో ఆ 24 గంటలకి గాను మేము లోపల చార్ట్ అరేంజ్ చేసి పెడతాము. సో ఎప్పుడైతే ప్రెసిపిటేషన్ ఉంటుందో రెయిన్ఫాల్, అది ఈ పరికరం ద్వారా మేము మెజర్ చేసుకుంటాము. దీని మెకానిజం ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక హోల్ కనబడుతుందండి. ఈ హోల్ ద్వారా ఇదేమో దిస్ ఈస్ ద ఏరియా, దిస్ ఈస్ ద గివెన్ ఏరియా డెఫినెట్లీ. సో ఇట్ ఈస్ అరౌండ్ 12 సెంటీమీటర్స్ లైక్ దట్ ఈ డయా. సో ఇంత డయామీటర్ దీంతో ఉన్న ఏరియానే మేము తీసుకోవాలి. సో ఈ దీంట్లో మనకి వర్షపాతం ఎంత మెజర్ చేస్తుందో ఆ విధంగా, అంటే WMO వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రూల్స్ ప్రకారమే మేము ఫాలో అవుతాం. ఇంత ఏరియాలో ఎంత వాల్యూమ్ రికార్డ్ అవుతుంది, ఎంత వాల్యూమ్ రిసీవ్ చేసుకుంటుంది ఆ స్టేషన్. సో దట్ వాల్యూమ్ బై ఏరియా విల్ గివ్ అవర్ హైట్ ఆఫ్ ద రెయిన్ వాటర్. ఓకే, సో ఇక్కడ ఈ హోల్ ద్వారా ఏమవుతుంది అంటే మనకి వర్షపాతము ఈ ఫనల్ ఉంటుందండి లోపల, ఈ ఫనల్ ద్వారా వస్తుంది. ఈ ఫనల్ని ఇక్కడ మెటాలిక్ ట్యూబ్లో ప్లేస్ చేసి పెడతామండి. ఈ మెటాలిక్ ట్యూబ్ ద్వారా ఈ వాటర్ ఛాంబర్లో ఎంటర్ అవుతుంది. ఈ వాటర్ ఛాంబర్ కెపాసిటీ 10 millimeter. సో ఎప్పుడైతే మనకి వర్షపాతం వస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా ఈ వాటర్ ఛాంబర్లో వాటర్ లెవెల్ రైజ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ పెన్నామ్ ఏదైతే ఉందో కింద బేస్ ఆఫ్ ద పెన్ అది ఒక ప్లాస్టిక్ మెటీరియల్కి అటాచ్ అయి ఉంటుందండి. సో ఆ ప్లాస్టిక్ మెటీరియల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ ఈజీగా. ఆ మెకానిజంతో ఈ వాటర్ లెవెల్ రైజ్ అవుతున్న కొద్దీ మనకి పెన్నామ్ కూడా మెల్లగా రైజ్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఇక్కడ వర్షపాతము ఎంత నమోదైంది,
ఏ టైంకి నమోదైంది కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ హారిజాంటల్ మనం నెంబర్స్ తీసుకున్నట్టయితే 10, 11, 12, 13, 14 ఇవన్నీ హవర్స్ అన్నమాట. ఈ వర్టికల్గా ఉన్నాయన్నీ మిల్లీమీటర్స్ 2, 4, 6, 8, 10 మిల్లీమీటర్. అంటే ఇట్స్ కెపాసిటీస్ 10 మిల్లీమీటర్. వన్స్ ఇది 10 మిల్లీమీటర్ రీచ్ అయిపోయింది, స్టిల్ రెయిన్ ఈజ్ కంటిన్యూయింగ్. అప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోతుంది. వెన్ ద టోటల్ వాటర్ ఈజ్ డ్రైన్డ్ అవుట్, దిస్ పెన్ ఆర్మ్ slowly comes down. Again it starts recording. So in that way we will get the peak form of lines. ఓకే అండి. సో ఈ రోజుకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ టైం ఒకటి మెన్షన్ చేశారు, దాంతోపాటు డేట్ కూడా మెన్షన్ చేశారు. సో ఇది డైలీ చేంజ్ చేస్తూ ఉంటారా, ఏ విధంగా ఉంటుంది? ఎవ్రీడే ఒక చార్ట్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు ఇది బేస్ లైన్ మీదనే నడుస్తుంది కాబట్టి ఇప్పటి వరకు రెయిన్ఫాల్ రికార్డ్ కాలేదు. అంటే చిన్నగా చినుకులు పడుతున్నాయి, కానీ అది రికార్డ్ కావాలి అంటే మనకి పెన్నాం రేస్ కావాలి. సో ఇటువంటి రెయిన్ చిన్న చినుకులు పొద్దు నుంచి పడుతున్నాయి కానీ రికార్డ్ కాలేదంటే దట్ వి కాల్ ఇట్ యాస్ ట్రేస్. సో ఇప్పుడు ఇంకా రికార్డ్ అయింది అంటే మెల్లగా పెన్నాం అనేది రేజ్ అవుతూ ఉంటుంది. ఓకే అండి. సో ఏదైతే మనకు హెవీ రెయిన్ అని చెప్తూ ఉంటాము, వెరీ హెవీ కావచ్చు, దాదాపు ఇది ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందండి? దాదాపు మనకు ప్రజలు ఎప్పుడు ఈ మనం మాట్లాడుకునే కామన్ లాంగ్వేజ్లో హైదరాబాద్ లెవెల్ హెవీ రెయిన్ అది ఇది అంటాం, కానీ మా డెఫినేషన్ ప్రకారము హెవీ రెయిన్ అంటే వర్షపాతము ఈ స్టేషన్లో ఈ కేంద్రంలో కరెక్ట్గా 3 మిల్లీమీటర్లు కానీ మోర్ దాన్ 3 మిల్లీమీటర్లు కానీ రిసీవ్ అవుతే 15 మినిట్స్ టైంలో దాన్ని మేము హెవీ రెయిన్ అని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో అది కూడా మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. అంటే ఒక గంట సమయంలో మనకి ఆ 3 మిల్లీమీటర్లది ఒక 2 times 3 times కూడా కొట్టేయచ్చు అన్నమాట. జిల్లాలకు సంబంధించి దాదాపు ఏ విధంగా ఉండి ఎన్ని జిల్లాల్లో మనకు ఇట్లాంటి పరికరాలు ఉన్నాయండి, అండ్ మండలాలకు సంబంధించి కూడా ఉన్నాయా, ఏ విధంగా ఉంటుంది? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మనకి రెయిన్ గేజెస్ ఉన్నాయండి. ఏడబ్ల్యూఎస్లు అనేవి 60 ± 2 అన్ని స్టేషన్స్ నుంచి కూడా మనకి డేటా వస్తుంది. ఏడబ్ల్యూఎస్ అనేది మనకి సిమ్ బేస్డ్ ఇదండి, అది వర్కింగ్ మెకానిజం. దాంట్లో కంప్లీట్గా అదే రికార్డ్ చేసేసుకొని అదే ఆటోమేటిక్గా మనకి డేటా అంతా సెండ్ చేసేస్తుంది రిసీవర్కి ఈజీగా. సో అది కూడా మాకు అథెంటిక్ అనమాట. ఓకే అండి. సో ఎన్ని అవర్స్కి ఒకసారి మనకు పర్సంటేజ్ అనేది ఇస్తూ ఉంటారు మీరు? ఇక్కడ ఉన్న వర్షపాతాన్ని ప్రతి 3 గంటలకు ఒకసారి మా డ్యూటీ పర్సన్స్ మెజర్ చేస్తారండి. 3 అవర్స్ 8:30, 11:30, 2:30 సో లైక్ దట్ 3 అవర్స్కి మెజర్ చేసి దాన్ని క్యూములేటివ్ చేసి మార్నింగ్ 8:30కి ఎంత అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఫర్ 24 అవర్స్ రిపోర్ట్ అయింది అనేది రిపోర్ట్ చేస్తారు. అది ఓకే అండి. ఇది సెల్ఫ్ రికార్డింగ్ అని చెప్తూ రికార్డింగ్ రెయిన్ గేజ్. ఓకే అండి. సో ఇంకొకటి కూడా మనకు పక్కన ఇంకొకటి కూడా ఉంది కదా, సో దానికి సంబంధించి ఏంటండి అది? దాన్ని ఏమంటామంటే మాన్యువల్ రికార్డింగ్ అంటాము. అక్కడ అంటే ఇది అది రెండు కూడా సేమ్ వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్ కాబట్టి మెకానిజము లోపల క్లాక్ అవన్నీ ఉంటాయి కాబట్టి పొరపాటున ఏమన్నా ఎటువంటి దీంట్లో అయినా అది ఒకవేళ స్టక్ అయ్యి ఆగిపోయినా కానీ మనకి వర్షపాతం నమోదు ఎంతైంది ఏంటి అనేది కూడా మేము మెజర్ చేసుకోవడానికి అది మాన్యువల్ రికార్డింగ్ కూడా పెట్టుకున్నాము. సో ఎవ్రీ టైం ఈ మెజర్మెంటు మాన్యువల్ రికార్డింగ్ మెజర్మెంట్ కూడా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ రెండు సేమే ఉంటాయండి. ఎటువంటి తేడా అనేది ఉండదు. సో రెయిన్ఫాల్ అంటే నార్మల్గా ఈ సీజన్లో మనం చూస్తూ ఉన్నాము, సమ్మర్లో కూడా మనకు రెయిన్స్ అనేవి పడుతూ ఉంటాయి కదా, సో ఆ టైంలో ఎట్లా ఉంటుంది? సమ్మర్లో కూడా రెయిన్స్ ఉంటాయండి, అది ప్రీ మాన్సూన్ రెయిన్స్ అంటాం దాన్ని. అవి ఏంటంటే థండర్ క్లౌడ్స్తో వచ్చే రెయిన్స్ కన్ఫైన్డ్గా ఒక ఏరియాలో అంటూ అట్లా పడిపోతూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పడవచ్చు, మనకున్న మేడ్చల్ మల్కాజ్గిరిలో అక్కడ పడకపోవచ్చు, ఇక్కడ రెయిన్ఫాల్ రికార్డ్ కావచ్చు. అదే మాన్సూన్ సీజన్లో అయితే మనకు రెయిన్ఫాల్ అనేది ఆల్మోస్ట్ యూనిఫామ్గా ఉంటుంది, వైడ్ స్ప్రెడ్ ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ మనకి రెయిన్ఫాల్ మెజర్ చేసేది ఇప్పుడు ఈ హైదరాబాద్ వాతావరణ కేంద్రం కాకుండా చుట్టుముట్టు మనకి ఎక్కడ ఉందంటే డుండిగల్, హకీంపేట్, మేడ్చల్ మల్కాజ్గిరి, సో అట్లాగే సికింద్రాబాద్ దగ్గర ఒకటి ఉంది. సో అట్లా అన్ని పాయింట్స్లో మనకి ఈ ఉన్నాయండి పరికరాలు. అన్నిటి దగ్గర నుంచి కూడా మనకి డేటా వస్తుంది. ఈ మాన్సూన్ సీజన్లో మటుకు అది యూనిఫామ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఎందుకంటే రెయిన్ఫాల్ ఎప్పుడు మనకి వైడ్ స్ప్రెడ్ ఉంటుంది ఈ మాన్సూన్ సీజన్లో. అది ప్రీ మాన్సూన్ అంటే రెయిన్ అకరెన్స్ అనేది థండర్ క్లౌడ్స్ వస్తుంది కాబట్టి ఆ ఏరియాలోనే పడుతుంది కాబట్టి ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండకపోవచ్చు. అదొకటే తేడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.
సో చూస్తూ ఉన్నాగా దాదాపు మనకు రెయిన్ఫాల్కి సంబంధించి కూడా సో ఏదైతే మనం పరికరం ఉందో దానికి సంబంధించి కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా చెక్ చేస్తామని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఉదయం 8:30 నుంచి మళ్ళీ రేపు ఉదయం 8:30 వరకు అంటే దాదాపు 24 గంటల వరకు సంబంధించి రెయిన్ఫాల్ ఎంత నమోదవుతుంది, ఎక్కడెక్కడ నమోదవుతుంది అని చెప్పేసి సేమ్ ఇట్లాంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్ అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాగా. సో ఇట్లాంటి పరికరాలే మనకు జిల్లాకి సంబంధించి కూడా ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయని చెప్పేసి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటాయని చెప్పేసి అక్కడి నుంచి ఏవైతే రికార్డ్ అయ్యాయో ఎంత పర్సెంటేజ్, ఎంత రెయిన్ఫాల్ పడింది, ఎంత వర్షపాతం పడిందో అవన్నీ కూడా అక్కడి నుంచి వీళ్ళకు ఐఎండీకి వచ్చిన తర్వాత మనకు దాదాపు ఈ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది, ఈ ప్రాంతంలో భారీ, ఈ ప్రాంతంలో అతి భారీ, అత్యంత భారీ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. ఇక ఈ విధంగానే మనకు మాన్సూన్ సీజన్లో కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క సీజన్లో మనకు రెయిన్ఫాల్కి సంబంధించి అయితే మెజర్ చేస్తామని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి.